లైవ్ చూస్తున్న మీ జీవితంలో గ్రేట్ థింగ్స్ యేసయ్య జరిగించును గాక, బలమైన కార్యములు జరిగించును గాక. ఎవరెవరైతే కనిపెడుతున్నారో, ఎదురు చూస్తున్నారో ప్రభు యొక్క మాట కొరకు, ఆ మాట ఈ రోజు మీ జీవితంలో నెరవేరటం మీరు చూస్తారు. దేవునికి వాక్యములు గనక చూసినట్లయితే యెషయా గ్రంథము ఒక మాట ఉందండి. 55వ అధ్యాయము 55:10 వచనం చదువుతానండి. వర్షము హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లచ్చేను, అలాగే నా నోట నుండి వచనము అవును ఉండును. ఏమనగా మళ్ళా చదువుతున్నా, వర్షం వస్తుందండి, హిమం వస్తుంది ఆకాశం నుండి వచ్చి, అది అక్కడికి మరలక అంటే తిరిగి అక్కడికి వెళ్ళదంట. దేవునికి వాక్యం అంటుంది, ఆకాశం నుండి మంచొచ్చి భూమిని తడిపి, వర్షం వచ్చి భూమిని తడిపినట్టుగా అది ఎట్లా మన ఆకాశంకి ఎక్కి వెళ్ళదో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లచ్చేను, అలాగే నా నోట నుండి వచ్చు వచనముంట. ఈరోజు ఈ మాటలు నీ జీవితాన్ని చిగురింప చేయబోతున్నాయి. ఈరోజు ఈ మాటలు నీ జీవితాన్ని వర్ధిల్ల చేయబోతున్నాయి. ఈ మాటలు మరలక నీకు ఒక కార్యాన్ని జరిగించబోతున్నాయి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడో చూద్దాం. దేవునికి వాక్యంలో, నిష్ఫలంగా నా యొద్దకు మరలక. అవును, దేవుని మాటలు మరలవంట. ఎలాగ ఆకాశం నుండి మంచొచ్చి మరట్లేదో, తిరిగి వెళ్తలేదో, భూమి మీదకి మంచొచ్చి మరలా తిరిగి ఆకాశానికి వెళ్తలేదో, నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలము చేయను. ఈరోజు నువ్వు అనుకునే కార్యం యేసు నామములో దేవుడు నీకు నెరవేర్చునుగాక. అవును, నిష్ఫలముగా ఉపయోగము లేకుండా, ఫలము లేకుండా అది మరలక నా యొద్దకు మరలక అది నా యొద్దకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యం నెరవేర్చనంట, సఫలము చేయనంట. ఈ రోజు అదే మాట నీ జీవితంలో సఫలము చేయనుగాక, నెరవేర్చునుగాక. నువ్వు అనుకున్న కార్యం యేసు నామములో జరిగించునుగాక. దేవుడి దేశములో దేవుడు నిన్ను దీవించునుగాక, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, నీకు నెమ్మది కలగచ్చేనుగాక, నీ మినిస్ట్రీ యేసు నామములో బ్లెస్ అవునుగాక, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం నజరేయుడగు యేసుక్రీస్తు నామములో తొలగిపోనుగాక. నిష్ఫలముగా ఇక్కడ అంటున్నాడు చాలా మంచి మాట. అలాగే ఎలాగంటే ఆహారము కలుగుటకై భుజించువానికి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లచ్చేను, అలాగే నా నోట నుండి వచ్చు వచనం. ఈరోజు దేవుని నోట నుండి వచ్చు వచనం, దేవుని మాటలు గతించిపోతుందంట, లోకము గతించిపోతాయి. దేవుని నుండి నోట నుండి వచ్చే వచనం చిగిరింప చేస్తుంది నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ ప్రార్థన జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని మరలా పురికొల్పబోతున్నాడు. అవును, చిగిర్చి వర్ధిల్లచ్చేను, అలాగే నా నోట నుండి వచ్చు వచనం ఉంటుంది. నిష్ఫలముగా అది నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదంట. ఈరోజు దాన్ని రిసీవ్ చేసుకుంటే, ఈరోజు దాన్ని నమ్మినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే, మరలా అంటున్నా, ఈ వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే, ఈ మాటలు చేర్చుకున్నట్లయితే, ఎలాగా ఏలి అనే ప్రవక్త చెప్పినప్పుడు ఎప్పుడైతే స్త్రీ ఆ వాక్యాన్ని, ఆ వాగ్దానాన్ని, ప్రవచన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందో, అలాగే ఆ వాగ్దానాన్ని పొందుకున్న తర్వాత ఆమెను దర్శించినట్లుగా చూస్తున్నాం. అనుకూలమైనది హన్నా జీవితంలో జరిగినట్లుగా చూస్తున్నాం. అనుకూలమైన దాన్ని నెరవేర్చను, నేను పంపిన కార్యం సఫలము చేయను. ఆయన మాట బయలు వెళ్ళిందంటే అనుకూలమైనది జరిగిస్తుందంట. ఈరోజు మీ జీవితంలో యేసు నామములో ఒక అనుకూలమైన కార్యం జరుగునుగాక, ఒక అద్భుతమైన కార్యం యేసు నామములో జరుగునుగాక. యేసు నామములో ప్రవచిస్తున్నాం మీ జీవితంలో, మరలా అంటున్నాం, ఒక అద్భుతము జరుగునుగాక, ఒక అద్భుతము జరుగునుగాక. ఎక్కడెక్కడైతే బలహీనత ఉందో, ఎక్కడెక్కడైతే వ్యాధి ఉందో వ్యాధి తొలగునుగాక. అన్నిటికంటే ముఖ్యంగా నీ పాపమును యేసయ్య తీసివేనుగాక. ఆ కల్వరి రక్తములో కడగబడాల, సరి చేయబడాల. మన హృదయాలు, మన మనసులు, మన జీవితాలు, మన తలంపులు, మన ఊహ, మన యొక్క జీవిత విధానాన్ని సరిదిద్దుకోవాలా. అవును, ఆయన మాటల్ని
ఘనపరచాల. ఈరోజు దేవుని మాటల్ని ఘనపరిచే వారిగా లేమండి. దేవుని మాటలు వినేవారిగా లేరు. వింటున్నారు, ఘనపరస్తలేరు. వింటున్నారు, దాని ప్రకారంగా చేస్తలేరు. వింటున్నారు, ఈ చెవితో విని చెవితో వదిలేస్తున్నారు. కొంతమంది అయితే చిన్న పాస్టర్, పెద్ద పాస్టర్ అని, డబ్బు గలవాడని, డబ్బు లేనివాడిని, చాలా నిర్లక్ష్య వైఖరిని చూపిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎవరైతే ఘనపరుస్తారో బైబిల్ అంటుంది, నన్ను ఘనపరచువాని నేను ఘనపరుస్తా అంట. ఈరోజు ప్రభు యొక్క మాటలు ఘనపరుస్తుండగా నీవును లిఫ్ట్ అప్ అవుతావు, నీవును పైకి వస్తావు, నువ్వును దీవించబడతావు, నీవును ఆశీర్వదించబడతావు. నీ పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి కనుక చదివితే, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దుఃఖ వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడచ్చు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు వచ్చి నేను స్వస్థపరచదని అతనితో చెప్పాను. ఆ శతాధిపతి, ప్రభువా, నువ్వు నా ఇంట్లోకి వచ్చేటకు నేను పాత్రుడను కాను, నువ్వు మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. ఈ శతాధిపతి అంటున్నాడు కదా, నేను అధికారానికి లోబడిన వాడు, నా చేతి కింద సైనికులు ఉన్నారు, ఒకని పొమ్మంటే పోను, ఒకని రమ్మంటే వచ్చను, నా దాసుని ఈ పని చేయమంటే చేయరని వానికి ఉత్తరం ఇచ్చాను. నిజమే, యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడుతున్నాడు, ప్రభుకి బోధ చేస్తున్నాడు. కానీ చక్కటి అద్భుతమైన మాటలు చెప్తున్నాడు. యేసు ఈ మాటలు విని, అతని మాటలు విని, శతాధిపతి అన్యుడైన వాని యొక్క మాటలు విని ప్రభు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకు తెలుసా? వెంట వచ్చుచున్న వాడిని చూసి ఇశ్రాయేల్లో ఎవరికైనా నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. అనేకులు తూర్పు పడమర నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యంలో కూర్చుందురు, కానీ రాజ్య సంబంధులు, రాజ్యకుమారులు వెలుపటి చీకట్లో త్రోయబడదురు, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటయో ఉండునని మీతో చెప్పుచున్నాను. దేవునికి వాక్యం అంటుంది, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. అవును, ఇక్కడ దేవునికి వాక్యం చూస్తే విశ్వసిస్తున్నాడు, నమ్ముతున్నాడు, మాట మాత్రం సెలవి అంటాడు. అవును, ప్రభు యొక్క మాటను ఘనపరుస్తున్నాడు, ప్రభు యొక్క మాటను విశ్వసిస్తున్నాడు, ప్రభు యొక్క మాటను నమ్ముతున్నాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది నిజమే. బైబిల్ కనుక చూస్తే ఆయన మాట మీద ఆశ పెట్టుకుంటున్నాడు. తన దాసుడు తన యొక్క ఇంట్లో ఎవరైతే బాగలేదో ప్రభు అంటాడు, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఈ మాటల మీద, జీవగల దేవుని కుమారుని యొక్క మాటల మీద విశ్వసించిన ప్రకారం, యేసే చెప్పిన మాటల మీద నీవు విశ్వసించిన ప్రకారం నీకవునుగాక అని శతాధిపతి చెప్పగా, ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత నొందినంట, బాగయ్యాడంట. గతించిపోట్లే, అనుకూలమైంది జరుగుతుంది, నిష్ఫలంగా మరలా తిరిగి రావట్లేదు. ఏదైతే మాట పంపించాడో ప్రభు ఎక్కడో ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు ఈ శతాధిపతి, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవి, నా దాసుడు బాగవుతాడు, నా దాసుడు స్వస్థత పొందుతాడు, నా దాసుడు అయ్యా ఒక కార్యం జరగాల. అవునది అనుకూలమైనది, ఆ మాట జరిగించిందంట. దాని కొరకు తను ఆశ పెట్టుకున్నాడు. వెంటనే శతాధిపతి యొక్క దాసుడు ఆ సమయంలోనే, ఆ గడియలోనే బాగైపోయినట్లుగా చూస్తున్నాం. ఈ లైవ్ చూస్తున్నాగానే ఈ గడియలోనే, ఈ సమయంలోనే, ఈ టైంలోనే యేసు నామములో ప్రవచిస్తున్న ప్రభు యొక్క వాక్యం నిరంతరం నిలిచెను. దేవుని మాటలు గతించమంట. ఆకాశము భూమి గతించును, నా మాటలు గతించమని దేవుని యొక్క వాక్యం అంటుంది. వాటి మీద విశ్వసించి ఆశ పెట్టుకొని వాటిని ఘనపరిస్తే, నమ్మితే దేవుని కార్యాన్ని, దేవుని మహిమను చూడగలం. ఈ శతాధిపతి కూడా అలాగే చేశాడు. ఆ గడియలోనే, ఆ క్షణములోనే, ఆ సమయములోనే వాడు బాగైపోయాడంట. ఈ సమయంలోనే దేవుడు నీకు ఒక కార్యము యేసయ్య జరిగించును గాక. చూద్దామా లూకా సువార్త 5వ అధ్యాయాన్ని గనక చూసినట్లయితే, జన సమూహము దేవుని వాక్యం వినిచు ఆయన మీద పడుచుండగా, ఆయన గన్నేశ్వర సరస్సు తీరమున నిలిచి, దేవునికి వాక్యంలో ఉంటుంది, సరస్సు తీరమున 2 దోణులు చూచాను, జానుడు వాటిలోని దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణె చూశాడంట. కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణలో నుండి జన సమూహాలకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నువ్వు దోణను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు వలడు వేయడని సీమోన్తో చెప్పగా, సీమోన్ అంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతా ప్రయాసం పడుతుంది కానీ మాకేమీ దొరకలేదు,
నిజమే, చాలా నిరాశలో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు, కృంగిపోయాడు. రాత్రంతా ప్రయాసపడడు. తన ప్రయాసంలో ఫలితము లేదు, ఉపయోగము లేదు, ఏ మాత్రం కూడా లాభము లేదు. రాత్రంతా ప్రయాస పడితే కానీ మేము ఏది వెదికామో, ఏది చూసామో అది దొరకలేదని చెప్పినట్లుగా చూస్తున్నాం. అయినను నీ మాట చెప్పున, గతించని నీ మాట చెప్పున, జీవము గల నీ మాట చెప్పున, నిష్ఫలముగా మరలక ఒక కార్యాన్ని, అనుకూలమైన కార్యాన్ని జరిగించే నీ మాట చెప్పున. ఇక్కడ అంటాడు వలవేతునని ఆయనతో చెప్పును. ఎస్, ప్రభు కదే కావాలా? అవును, గతించని మాటల మీద నీ విశ్వాసమును కట్టుకోవాలా, నీ జీవితాన్ని కట్టుకోవాలా. నీ మాట చెప్పున. దేవుడిచ్చిన మాటను హానర్ చేస్తున్నాడు. ఈరోజు ప్రభు యొక్క మాటను హానర్ చేస్తే మరుక్షణమే దేవుని కార్యాన్ని చూస్తావు. అద్భుతం నువ్వు ఉన్న చోటే చూస్తావు. దోనలోనే దేవుడు కార్యాన్ని చేస్తాడు. తన దోన అంతవరకు ఖాళీగా ఉంది. రాత్రంతా ప్రయాసపడడు, ఏమీ దొరకలేదంట. నిరాశతో ఇంటికి వెళ్ళిపోతున్నట్టుగా దేవునికి వాక్యంలో చూస్తున్నాం. అయినా ఒక చిగురులాగా అతని జీవితంలో విశ్వాసం చిగురించబడ్డది. విశ్వాసం చిగురించింది. విశ్వాసం చిగురించింది. ఎవరి విశ్వాసం చిగురించింది? సీమోని పేతురు యొక్క విశ్వాసం చిగురించింది. వెంటనే అంటున్నాడు, అయినా ఐ ట్రస్ట్ లార్డ్, నేను నమ్ముతున్నానయ్యా, నీ మాట చెప్పున, నీ మాట చెప్పున, నీ మాట చెప్పున, దై వర్డ్ ఐ విల్ లెట్ డౌన్ ద నెట్. నీ మాట చెప్పున నేనేం చేస్తానంటే, అవును, వల వేస్తా. రాత్రంతా వేసి అనగా మరి విసురుతూ వేస్తూ ఏం ప్రయోజనం లేదు. అయినా మళ్ళా వేయబోతున్నా, మళ్ళా వేస్తా. ఎందుకంటే అది నీ మాట, గతించని మాట, నిలిచి ఉండే మాట, నిష్ఫలంగా అది మరలక అనుకూలమైన దాన్ని నెరవేర్చే మాట మీద ఆశ పెట్టుకొని మరలా అడుగులు వేస్తున్నాని. ఎప్పుడైతే అలాగ అడుగులు వేశాడో వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారు వలలు పిగిలిపోవుచుండగా, దేవుని యొక్క వాక్యం అంటుంది ఈ రోజు అటువంటి ట్రెమెండస్ అనాయింటింగ్ దేవునికి ఇచ్చిన గాక. పిగిలిపోతున్నాయి అంట. అవును, చేపలు అంతగా వలలోకి వచ్చేసినాయి అంట. ఇది పేతురు ఒక దినాన 3000 మందిని 5000 మందిని రక్షించినట్టుగా చూస్తున్నాం. అవును, చేపలు ఒక దోణి నిండిపోవటమే కాదు, 2 దోణులు నిండిపోయినట్టుగా చూస్తున్నాం. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసి వారు వచ్చి 2 దోణులు మునిగిపోయినాయి అంట. ప్రభు యొక్క మాటను విశ్వసించి, ప్రభు యొక్క మాటను, గతించని మాటను ఘనపరిస్తే, దాని మీద ఆశ పెట్టుకుంటే తన జీవితంలో అనుకూలమైన కార్యాన్ని చూచినట్లుగా చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా యేసు నామములో ప్రవచిస్తున్న మీ జీవితంలో కూడా ఇదే మాట మీ జీవితంలోకి ప్రవేశించి, ఇదే మాట మీ జీవితంలో ఒక అనుకూలమైన కార్యాన్ని జరిగించును గాక. అవును, నమ్మాడు, తను ఆశ పెట్టుకున్నాడు, దాని ప్రకారంగా ముందుకెళ్ళాడు. అవును, అడుగులు వేశాడు. 2 దోణులు మునిగిపోయినంట. అప్పుడు సీమోని పేతురు అదిచ్చొచ్చి యేసు మోకాలెట్ట సాగిలపడి, ప్రభా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనయ్యా. పశ్చాత్తాపడుతున్నాడు, రిపెంట్ అవుతున్నాడు. అవును, ఈరోజు నీవు కూడా నీ జీవితంలో కూడా దేవుని కార్యాలు చూచుతూ గాక, బలమైన కార్యాలు చూచుతూ గాక. ఇదే మొదటిసారి మన పేతురు చూసి ఫెల్ డౌన్ ఎట్ జీసస్ నీస్ అంట. అవును, దేవుని కుమారుడిగా, సర్వోన్నతుడిగా గుర్తుపడుతున్నాడు. ఆయన మాటలో ఉన్న శక్తిని గుర్తుపడుతున్నాడు. ఎంత చక్కగా జరిగించబట్టమో చూస్తున్నాడు. కొంచెం ఆ మాటను పట్టుకొని లోతుగా వలవేయగా తనకు కావలసిన కార్యము జరిగిపోయిందంట. ఆ మాట కార్యము జరిగించింది. ఈ రోజు ఇదే మాట నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ వ్యక్తిగతంగా, నీ వ్యాపారంలో, నీ చేతి పనుల్లో, నీ స్కూల్లో, నీ స్టడీస్ లో, నువ్వు చేస్తున్న జాబ్ లో దేవుడు ఒక కార్యాన్ని జరిగించును గాక. అవును, ఆ మాటలు నిత్యం నిలిచేటివి, గతించిపోవంట. ఏలైనగా వారి పట్టిన చేపల రాసుకతడు అతడితో ఉన్న వారు కూడా విస్మయమందరి. అలాగూ సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారుడు యోహాను విస్మయమందరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందు అని సీమోనుతో చెప్పను. ఈ అద్భుతము తర్వాత తన జీవితం మారిపోయింది. ఈ అద్భుతము తర్వాత
తన జీవితాన్ని మార్చివేసుకున్నాడు, యేసుని వెంబడిస్తున్నాడు. పాపాత్ముడన్ని పశ్చాత్తాపడినట్టుగా చూస్తున్నాం. అప్పుడు ప్రభు అంటాడు కదా, దేవునికి వాక్యం అంటుంది, అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి చేపలు పట్టడం కాదయ్యా, ఇప్పటి నుండి చేపలు పట్టినట్టుగానే మనుషులను పట్టు జాలరిగా ఉందని, మనుషులు పట్టువాడవే ఉందని సీమోన్తో చెప్పాను. ఎంత అద్భుతం అండి! వారు దోణులకు దరిచేసి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి, ఈరోజు ప్రభుని వెంబడించే వారిగా సమస్తాన్ని, లోకాన్ని, పాపాన్ని, గతించిపోయే వాటి మీద విశ్వాసం ఉంచక, గతించిపోయే వాటి మీద గట్టిగా పట్టుకోక, గతించిపోయే వాటి మీద నీ జీవితాన్ని నిలుపుకోక, సమస్తాన్ని, వలను, దోనను, తన ఇంటి వారిని, సమస్తాన్ని విడిచిపెట్టి, బైబిల్ అంటుంది విడిచిపెట్టి ఆయనను వెంబడించిన సీమోను పేతురు ఒక దినాన వచ్చినప్పుడు నీడలో అద్భుతము జరుగుతుంది, మాటలో కార్యము జరుగుతుంది. కొర్నేలింటికి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తుండగా పరిశుద్ధాత్మ అభిషేకం ప్రజల మీదకి వచ్చినట్లుగా చూస్తున్నాం. అందరూ కూడా ఆత్మతో నింపబడి అన్య భాషల అనుభవాన్ని ఏ మేడ గదిలో పొందారో, అవును, పేతురు మాట్లాడుతున్నప్పుడు ఆ కార్యాలు జరిగినట్లుగా చూస్తున్నాం. మూల కంబముగా, మూల స్తంభముగా దేవుని కొరకు ప్రాణాలు పెట్టే వ్యక్తిగా మార్చబడినట్లుగా చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని మాటలు ఎంత మాత్రము కూడా గతించవు. వాటి మీద నీ ఆశ ఉండాలా, వాటిని నువ్వు గణపరచాలా, వాటిని నువ్వు నమ్ముకోవాలా. వాటి ప్రకారముగా నా జీవితాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళ్తే సీమోను పేతురులాగానే మన జీవితం కూడా చక్కటి కార్యాలు పొందగలం. అవును ప్రియులారా, మత్తయి సువార్తలో శతాధిపతి, ప్రభా నా ఇంటిలోకి వచ్చేటకు నేను పాత్రను కాను, గతించని మాట మాత్రం సెలవి, నా దాసుడు బాగైపోతాడు. నిజమే, గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, ఆకాశం ఒక దినవన అది తుడిచివేయబడుతుంది, భూమి తొలగిపోవచ్చు, ఇంకా లోకంలో ఉన్న అన్ని కూడా ఒక దినాన నిర్మూలమైతే, కాల్చివేయబడతాయి, తొలగిపోతాయి. బట్ ఎవర్ మార్పు లేనటువంటి దేవుని మాటల మీద విశ్వాసమును కట్టుకున్నట్లయితే మన జీవితాలు ఎంతగానో దీవించబడతాయి. ఈరోజు నీ జీవితం అలాగుందా? గతించిపోయినటువంటి ఈ మాటల మీద విశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మరలా అంటున్నా, ప్రభు మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభు ఆశీర్వదించను గాక. అవునయ్యా, ఈ మాటలు గతించవు కనుక నన్ను స్వస్థపరచు. ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి మరి వ్యాధి గలవాడు, పక్షవాయు గలవాడు, మరి బెతస్తా కోనేటి దగ్గర బాధపడుతున్నట్టుగా చూస్తున్నాం. ఏసంటాం లేచిని పరిగెత్తుకొని నడవమని చెప్పగా వెంటనే వాడు బాగైపోయాడంట. వెంటనే అవి ఒక కార్యాన్ని జరిగిస్తున్నాయి, అనుకూలమైనది జరిగిందంట. లేచిని పరిపెత్తుకొని మనకని వెంటనే వాడు బాగైపోయాడంట. అవును ప్రియులరా, ఆ మాట నీ కుటుంబాన్ని రక్షించబోతుంది. ఆ మాటలు నీ కుటుంబానికి నెమ్మది ఇవ్వబోతున్నాయి. ఆ మాటల మీద మనం ఆశ పెట్టుకుందాం, ఆ మాటల్ని నమ్ముకుందాం, ఆ మాటల మీద మన జీవితాన్ని కట్టుకుందాం. అటువంటి కృప, అటువంటి కార్యం యేసయ్య మీ జీవితంలో, నా జీవితంలో జరిగించును గాక. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అండి. మరొకసారి షేర్ చేయండి, లైక్ చేయండి. మరొకసారి మరి ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా మరి పాలు పొందాలని కోరుకుంటున్నాం. ప్రతిరోజు వచ్చి లైవ్ ప్రోగ్రాన్ని చూచి మీ వ్యక్తిగతంగా మరి దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ కొరకు ప్రార్థించబోతున్నా. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే లైవ్ లో పార్టిసిపేట్ అయ్యారో, లైవ్ లో ఏకీభవించారు, యేసు నామములో వాటి గర్భఫలం తెరవబడును గాక. మంచి గృహాలు అనుగ్రహించబడును గాక. మందిరాలు అయ్యా తండ్రి వారికి నాయనా లేని వారికి మందిరాలు దయచే, స్థలాలు లేని వారికి స్థలము దయచే ప్రభా. కుటుంబంలో వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి అయ్యా. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి ప్రభా. వారి జీవితంలో ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చేస్తూ లైవ్ ప్రోగ్రామ్ ని చూస్తున్నారో వారి జీవితంలో బలమైన కార్యములు యేసు నామములో జరుగునుగాక. గ్రేట్ థింగ్స్ యేసు నామములో జరుగునుగాక. వి బిలీవ్ ఇట్ లార్డ్, మేము నమ్ముతున్నామయ్యా. వి ట్రస్ట్ లార్డ్, మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. మీ మాట గతించిపోదు, మీ మాట తప్పిపోదు ప్రభా. వాటి మీదే మా జీవితాలు కట్టమని, దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మరొకసారి ప్రభు మీ కుటుంబాన్ని
సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.